అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జెపి. ఓకే. అవమానం అనే టాపిక్. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అవమానం అనేది ఏ వ్యక్తికి జరగకూడదు. ఏ వ్యక్తిని తక్కువగా అంచనా వేయద్దు. డియర్ ఫ్రెండ్స్, అతని ఎత్తును బట్టి, అతని వయసును బట్టి, అతని క్యాస్ట్ను బట్టి, అతని మతాన్ని బట్టి, అతను బట్టి నువ్వు తక్కువగా చూడకూడదు, అవమానించకూడదు. ఈయనకేం కాదు, ఈయనకేం తెలియదు, ఈయన ఇన్నోసెంట్, ఈయనకి అంత నాలెడ్జ్ లేదు, అంత టాలెంట్ లేదు, వేస్ట్ అని అవమానించకూడదు. అందులో ఇతరుల దగ్గర అతనికి ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు పర్సనల్గా కలిసినప్పుడు మాట్లాడి అది కాదు ఇలా అని చెప్పాలి. కానీ అందరి ముందు, నీ కొలీగ్స్ ముందు, నీ ఫ్రెండ్స్ ముందు, నీ కాలేజీలో, నీ స్టడీలో, నీ జాబ్లో, నీ బిజినెస్లో, ఎక్కడైనా సరే ఒక వ్యక్తిని నువ్వు అవమానించావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అవమానిస్తాడు. ఓకేనా? సో అతని క్యాస్ట్ని బట్టి నల్లగా ఉన్నాడని నువ్వు అవమానించొద్దు. అతనికి నువ్వు అనుకున్నట్టుగా లేడని అవమానించొద్దు. నువ్వు అనుకుంటున్నట్టుగా వర్క్ చేయలేదని అవమానించొద్దు. నువ్వు అనుకున్నట్టుగా నీ ఆలోచనకు తగ్గట్టుగా లేడని నువ్వు అవమానించొద్దు. చిన్న చూపు అంటారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకున్నది వాళ్ళకు ఉంటుంది. అంటే నీకున్నంత టాలెంట్ వాళ్ళకు ఉండాలనే రూల్ ఏం లేదు కదా. సో ఫ్రెండ్స్, కాబట్టి అవమానం అనేది చాలా డేంజర్. సో కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తిని చాలా చీప్గా నువ్వు అతని పట్ల చీప్ బిహేవియర్తో నువ్వు ఉంటావు అనమాట. దయచేసి అవమానించొద్దు, ఎవరిని అవమానించొద్దు. దయచేసి ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే ఒక వ్యక్తిని చీప్గా చూడొద్దు. నీ టాలెంట్ వేరు, వాళ్ళ టాలెంట్ వేరు. నువ్వు అనుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే పర్సనల్గా నువ్వు చెప్పొచ్చు, కానీ అవమానించినట్టుగా, హేళన చేసినట్టుగా, తక్కువ చేసినట్టుగా నువ్వు చేయొద్దు. అది మనసుకు గుచ్చుకుంటుంది. మనసుకు గుచ్చుకుంటే ఆటోమేటిక్గా అతను నీ మీద పగ పెంచుకుంటాడు. పగ పెంచుకున్న తర్వాత ఏమైనా చేయగలడు. ఓకేనా? సో కాబట్టి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు, అవమానించవద్దు, చిన్న చూపు చూడొద్దు. అది బిజినెస్, నీ కొలీగ్ అయినా, నీ పార్ట్నర్ అయినా, నీ సరౌండింగ్, నీకు ఎక్కడ నీతో పాటు వర్క్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తిని చిన్న చూపు చూడటం అనేది అది మనిషిని, మానవతా విలువలు తొక్కేసినట్టే. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అవమానంతో అతని పట్ల బిహేవ్ చేయొద్దు, చిన్న చూపుతో బిహేవ్ చేయొద్దు, తక్కువ చూపుతో బిహేవ్ చేయొద్దు. ఏదో హేళన చేద్దాము, గేలి చేద్దాము, కామెంట్ చేద్దాము, వల్గర్గా బిహేవ్ చేద్దాము, ఈవ్ టీచింగ్ చేద్దాము, ఇట్లా నువ్వు అతని పట్ల నువ్వు చేసావంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మళ్ళా అది నీకు రిపీట్ అవుతుంది. చర్యకు ప్రతిచర్య జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా అవమానించటం కానీ, చిన్నచూపు చూడటం కానీ, తక్కువ చేసి తక్కువగా మాట్లాడటం కానీ చేయొద్దు. అతను ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ రిలీజన్ అయినా సరే, అతను ఎవరైనా సరే, అది నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బ్లాక్ అయినా, రెడ్ అయినా, ఎవరైనా సరే, హ్యాండ్సమ్గా ఉన్నా లేకపోయినా చీ అని నువ్వు తక్కువగా నీ మనసులో అసహించుకున్నట్టుగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు. అది భగవంతుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నీకు ఇది ఇచ్చాడు, అంతే. నీకులాగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళకిలా ఉంటారు, కానీ నీకులాగా ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి సమాజంలో అందరూ ఉంటారు, అన్నిట్లో ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో మనము ఎదుటి వ్యక్తిని చులకనగా, తక్కువగా, హేళన చేసినట్టుగా, వేధించినట్టుగా, బాధించినట్టుగా, అవమానించినట్టుగా, చిన్నచూపు చూసినట్టుగా, అతన్ని కామెంట్ చేసినట్టుగా 10 మందిలో ఇట్లా నువ్వు చేస్తే ఖచ్చితంగా అటువంటి మెంటాలిటీ ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా అదే తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో, ఏ చూపుతో నువ్వు అవతల వాళ్ళ పట్ల నువ్వు ఎట్లా చేస్తున్నావో అదే సేమ్ రిపీటు ఏదో టైంలో నువ్వు అనుభవిస్తావు. 100% అనుభవిస్తావు. కాబట్టి నీ పని ఏదో నువ్వు చూసుకో. ఒక మంచి విషయం అతనికి చెప్పాలనుకుంటే, ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పు, అంతవరకే. కానీ
నువ్వు నీకు అది రాదు ఇది రాదు, నీకు టాలెంట్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు వేస్ట్, అట్లా ఇట్లా అని మనం ఎదుటి వ్యక్తిని తక్కువగా మాట్లాడొద్దు, చులకన చేసినట్లు మాట్లాడొద్దు, హేళన చేసినట్లు మాట్లాడొద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. అటువంటి మెంటాలిటీ మనకు వద్దు. మెంటాలిటీ ఉంటే ఏమవుతుందంటే నువ్వు అనుక్షణము కూడా అదే మెంటాలిటీతో నువ్వు ఫీల్ అయిపోతావు, నలిగిపోతూ ఉంటావు. నువ్వు ఏమవుతుందంటే నీలో నీకు ఒక హ్యాపీనెస్ రాదనమాట. నువ్వు ఆటోమేటిక్గా ఏమవుతావు నీలో ఒక బీపీ లెవెల్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, కంట్రోల్ తప్పుతావు ఆటోమేటిక్. ఇటువంటి విషయాలు ఏదైతే నెగిటివ్ సెన్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్ అనమాట. అటన్నీ కూడా ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతాయో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నీ మైండ్లో పీస్ ఉండాలి కానీ హార్డ్నెస్ ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు. ఓకేనా? సో ఎదుటి వ్యక్తిని మనం అవమానించొద్దు, ఆ తర్వాత మనం అవమానపడొద్దు. అందులో ముఖ్యంగా 10 మంది దగ్గర, ఇతరుల దగ్గర ఆ వ్యక్తిని చులకన చేయొద్దు. నువ్వెవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ విషయాలు నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే జీవితంలో పైకి వస్తావు, హ్యాపీగా నీ లైఫ్ని స్పెండ్ చేస్తావు, గెయిన్ చేస్తావు. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మానం ఉండాలి. మీ జేపీ.